ప్రముఖ రచయిత శ్రీ సింహప్రసాద్ గారు రచించిన అపురూప గ్రంథం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో ప్రచురించబడిన అపూర్వ గ్రంథం హిందూ వివాహ మరియు జీవన విధానాల జీవిత విశిష్టతల సర్వస్వం వివాహ వేదం. చదువుతున్నది కొప్పర్తి రాంబాబు. ధన సంపాదన ఇదివరకన్నా ఎక్కువగా ఇప్పుడు మానవ సంబంధాలని డబ్బు శాసిస్తోంది. చరిత్రలో రాజులు పన్నుల్ని విధించి ఖజానా నింపేవారు. అందులో కొంత ధనాన్ని ప్రతి సంవత్సరం పేదలకు పంచిన దాఖలాలున్నాయి. బౌద్ధమత విస్తరణతో త్యాగభావం మరింత అధికమైంది. పండితుల్ని పోషించడం, అగ్రహారాలు ఇవ్వడం, దేవాలయాలు కట్టించడం, సత్రాలు నిర్మించడం, చెరువులు తవ్వించడం లాంటి ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు మనిషికి ధనదాహం అధికమైంది అని చెప్పాలి. డబ్బు సంపాదన తప్ప మరో పని, మరో లక్ష్యం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. డబ్బు కోసం అవినీతిపరులుగా, దొంగలుగా, మోసగాళ్లుగా, విద్రోహులుగా, హంతకులుగా మారుతున్నారు. డబ్బు కళ్ళబడితే చాలు కళ్ళు మూసుకుపోతున్నాయంటే అతిశయోక్తి కాదు. అర్థశౌచం. అర్థం అంటే డబ్బు, ధనం, సంపద, వస్తువులు. శౌచం అంటే శుద్ధి, నీతి, పవిత్రత, నిర్మలత్వం, మురికి లేకుండా ఉండడం. అర్ధశౌచమే నిజమైన శౌచం అంటుంది మనుస్మృతి. ధనానికి 3 దశలున్నాయి. ఆర్జన అంటే సంపాదించడం, వినియోగం ఉపయోగించడం, సంచయం పోగు చేయడం లేదా దాచుకోవడం. ఈ 3 కూడా శుద్ధిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఎంత సంపాదించామని కాక ఎలా సంపాదించామన్నదే ప్రధానం అంటుంది ధర్మం. ధర్మార్జనే చేయాలి. అవినీతి సంపాదన, అక్రమ సంపాదన కూడదు. అక్రమార్జన దొంగతనమే అవుతుంది. దానికి నిలకడ ఉండదు. అన్యాయార్జనని దేవుడికి, దేవాలయాలకి ఇస్తే పాప ప్రక్షాళనమవుతుందని కొందరు భావిస్తారు. అది సరికాదు, పైగా దోషం అవుతుంది. పూజా ద్రవ్యాల్లాగానే దేవుడికి సమర్పించే ప్రతిదీ శుచిగా, శుభ్రంగా, పవిత్రంగా ఉండాలి. అది డబ్బుకు కూడా వర్తిస్తుంది. పాపిష్టి సొమ్ము పుణ్యాన్నివ్వదు, సుఖాన్నివ్వదు, ఆత్మశాంతినివ్వదు. ధన వినియోగాన్ని కూడా సక్రమంగా చేయాలి. నీతి పనులకు, మంచి కార్యాలకు వినియోగించాలి. జీవనానికి, వివిధ బాధ్యతల నిర్వహణకు, ధర్మకార్యాలకు ఉపయోగించాలి. అధర్మ కోరికలకు, పాపకార్యాలకు ఖర్చు పెట్టకూడదు. సంపాదించిన సొమ్ములో కొంత దాచుకోవాలి. భవిష్యత్ అవసరాలకు అది తప్పనిసరి. దానిని కూడా నీతివంతమైన పద్ధతుల్లోనే చేయాలి. అధిక రాబడికి ఆశపడి దొంగ వ్యాపారాల్లో కానీ, వ్యవహారాల్లో కానీ మదుపు చేయకూడదు. కర్మసాక్షులు. అవినీతిపరులు, మోసగాళ్ళు, దొంగలు తమను ఎవరూ గమనించలేదు అని అనుకుంటారు. తేలిగ్గా తప్పించుకోగలమని భావిస్తారు. దొరికితేనే దొంగ కదా అని ధైర్యం చెప్పుకుంటారు. సర్వకర్మలకు ప్రథమ సాక్షి అంతరంగమే. దాని నుంచి ఎవరూ తప్పించుకోజాలరు. భాగవతంలోని ఈ శ్లోకం పరిశీలించండి. సూర్యోగ్ని ఖం మరుద్దేవ సోమ సంధ్యా హనీదిశ కంకు స్వయం ధర్మ ఇది హేతే దై హ్రస్య సాక్షిణ. అంతరంగంలోని అంతర్యామితో పాటు సూర్యుడు, అగ్ని, ఆకాశం, వాయువు, చంద్రుడు, సంధ్యలు, దిక్కులు, జలాలు ధర్మం. ఇవి మానవుడి కర్మలకు సాక్షులు. వాటి కళ్ళు కప్పడం ఎవరికీ సాధ్యం కాదు. వాటి ఫలాలు నరకలోకంలో కాదు, నరలోకంలోనే అనుభవించాలి. వేసిన విత్తనం చెట్టవడానికి కాలం పట్టినట్లే పాపఫలం అనుభవించడానికి కొంత సమయం పడుతుంది. మొత్తానికి ఇక్కడే అనుభవించక తప్పదు. అర్థశౌచాన్ని పాటిస్తే హాయిగా జీవించవచ్చు, ప్రశాంతంగా మరణించవచ్చు. ధనమహాత్యం. ధనమూలమిదం జగత్. డబ్బు చుట్టూ ఈ ప్రపంచం ప్రదక్షిణ చేస్తోంది. డబ్బుంటే కొండమీతి కోతిని కూడా దించవచ్చు. డబ్బుంటే చాలు, కొనలేనిది, అనుభవింపలేనిది లేదు. సుఖాలు, సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు, గొప్పలు, గర్వాలు, పదవులు, పల్లకీలు, సన్మానాలు అన్నీ డబ్బున్నవాడికి సేవ చేస్తాయి. మనిషికి ఉన్నది పుష్టి, గొడ్డుకు తిన్నది పుష్టి అన్నారు. ఆస్తులు సమాజంలో హోదానిస్తాయి, గౌరవాన్నిస్తాయి, పరువు ప్రతిష్టలనిస్తాయి, ఆర్థిక భద్రతనిస్తాయి, బంధుమిత్రుల్ని దగ్గర చేస్తాయి, వారసులకి కూడా ఆర్థిక పుష్టి కల్పిస్తాయి. అర్థోహి యవనం పుంసాం తదభావస్య వార్థకం. మానవులకు ధనమే యవనం,
ధనం లేకపోవడమే ముసలితనం అంటుంది కథాసరిత్సాగరం. ధన దృక్పథం. విద్య, వ్యాపారం, కళ, ఉద్యోగం ఏదైనా సరే దాని లక్ష్యం ధన సంపాదన అయింది. ఎంత ఎక్కువ కాసులు కురిపిస్తే అంత గొప్ప వృత్తి అయింది. విద్యకి, సంపాదనకి విడదీయలేని లంకె పడింది. పిల్లల ఇష్టాయిష్టాలతో పని లేదు. ఖర్చు ఎంతైనా లక్ష్యం లేదు. లక్షలు కుమ్మరించైనా సరే మేనేజ్మెంట్ కోటాలో సైతం సీట్లు కొనడానికి సిద్ధం. కానీ ఆ చదువులు చదివితే ఎక్కువ జీతం రావాలి, ఎక్కువ సంపాదించగలగాలి. ఏ కోర్సులో, ఏ వృత్తిలో చేరితే ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉందో అందులోనే చేరుస్తున్నారు. అవినీతిమయమైనా సరే, మోసాల నిలయమైనా సరే, కాంట్రాక్టులు, రాజకీయాలు, వ్యాపారాలు ఏదైనా రెడీయే. క్విక్గా డబ్బు సంపాదించాలి అంతే. అడ్డదారులు తొక్కడానికి, విదేశాలకు వలసపోవడానికి, విలువలు వదులుకోవడానికి ఎవర్ రెడీ. కొత్త కొలబద్దలు. అభిమానం, ఆత్మీయతల్ని సైతం కొలిచే కొత్త కొలమానం వచ్చింది. దాని పేరు డబ్బు మీటర్. ఎంత డబ్బు పంపిస్తున్నారు, ఎన్ని బహుమానాలు ఇస్తున్నారు, ఎన్నెన్ని వస్తువులు ఇస్తున్నారు, ఇదే ముఖ్యం. వీటిని బట్టే రీడింగు, రేటింగు ఉంటుంది. విదేశాల్లో ఉన్న సంతానం తిరిగి రాకూడదు. అక్కడ ఉంటేనే తల్లిదండ్రులకి గొప్ప గర్వం. డబ్బు పంపిస్తుంటే చాలు ఎంత ఎడబాటైనా భరిస్తారు. వారికి డాలర్లలో దేవుడు కనిపిస్తాడు. శుభకార్యాలకు వచ్చారా, ఆనందం పంచుకున్నారా అన్నది ముఖ్యం కానే కాదు. రాకపోయినా పర్లేదు, గిఫ్ట్లు పంపిస్తే చాలు. ఎంత ఖరీదైనవి పంపితే అంత అభిమానం అన్నట్టు. ధన దాహం. కొంత సొమ్ముంటే అవసరాలు తీరుతాయి, మరికొంత ఉంటే సౌకర్యాలు సమకూరుతాయి, ఇంకొంత ఉంటే విలాసాలు వచ్చి వాలతాయి, ఇంకెంతో ఉంటే ఆస్తులు చేరతాయి. డబ్బు ఒక స్థాయి వరకు సుఖజీవనానికి అవసరమే, భవిష్యత్ అవసరాలకు కూడా అవసరమే. దానికి కూడా సరిపడేంత సమకూరాక డబ్బు పరుగులు అవసరమా అన్నది ఆలోచించాలి. ఎంచేతనంటే డబ్బు సంపాదన ఎప్పటికీ తీరని దాహం కాకూడదు. డబ్బు నెయ్యి లాంటిది. దాహం వేస్తే నీరు తాగాలి. ఖరీదైందని నెయ్యి తాగితే దాహం రెట్టింపవుతుంది. అందుకే ధన సంపాదన ఒక వ్యసనం అన్నారు పెద్దలు. అందులో పడి కొట్టుకుపోయేవాడు మంచి చెడులు, నీతి నియమాలు, బంధాలు, బంధుత్వాలు అన్నీ మర్చిపోతాడు. ఆదాయ పన్ను శాఖ వారి దృష్టిలో పడతామేమో, రేడింగ్ జరిగితే అభాసుపాలవుతామేమో అన్న ఆందోళన తిన్నగా ఉండనివ్వదు, నిద్రపోనివ్వదు. దాన్ని జోకొట్టే నెపం మీద మత్తులో జోగాల్సి వస్తుంది. సంపాదన మార్గాలు. ధన సంపాదనకి ఎన్నో మార్గాలున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, కళలు, స్వయం ఉపాధి, రోజువారీ కూలి పని, క్రీడలు వగైరా వగైరా. నీతితో నిజాయితీగా చేసే ఏ పని అయినా, ఏ శ్రమ అయినా గౌరవార్హమైనదే. శ్రమించడం హీనంగా భావించడం తగదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ని గుర్తించాలి. ఎవరు ఏ పని చేసినా నిబద్ధతతో చేయాలి. ఉద్యోగులు సమయాల్ని పాటించడం, ఆయా పనుల్ని ఎంత బాగా చేయగలరో అంత బాగా చేయడం, క్రమపద్ధతిలో క్రమశిక్షణతో పనిచేయడం, నైపుణ్యాన్ని పెంచుకోవడం, అధికారుల మెప్పు పొందేలాగా పని పూర్తి చేయడం చేయాలి. అలాగని వర్కహాలిక్గా మారకూడదు. డిపార్ట్మెంట్ పరీక్షలు రాయాలి. క్వాలిఫికేషన్ పెంచే డిగ్రీలను కరస్పాండెన్స్ ద్వారా చదవాలి. ప్రమోషన్లు చేజిక్కించుకోవాలి. తద్వారా సంపాదన పెంచుకోవాలి తప్ప అవినీతి మార్గాలు తొక్కకూడదు. వ్యాపారాలు క్రొంగొత్త ఐడియాలతో రిస్క్కి భయపడకుండా కొంత సాహసం చేయాలి. క్వాలిటీతో కాంప్రమైజ్ కాకూడదు. మోసాలకు తావివ్వరాదు. అన్ని రకాల వనరుల్ని పూర్తిగా వినియోగించుకుంటూ వ్యాపారాన్ని పెంచుకోవాలి. ఉత్తమ నాణ్యతలు పాటించాలి. కొనుగోలుదారుల తృప్తిలోనే మీ లాభం, మీ విజయం దాగి ఉన్నాయి. భాగస్తులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఉద్యోగుల పని సామర్థ్యం పెరిగేలాగా చూడాలి. వారికి అదనపు సౌకర్యాలు కల్పించాలి. స్వయంగా అన్నీ పర్యవేక్షిస్తూ సమర్థ యజమానిగా పేర్గాంచాలి. అడ్డదారులు తొక్కడం మంచిది కాదు. పన్నులు సవ్యంగా చెల్లించాలి. అవి ఫ్యూచర్ షాక్స్ అని గుర్తుంచుకోవాలి. టెన్షన్లు తగ్గించుకోకపోతే హార్ట్ అటాక్స్ రావచ్చు. నీతిగా వ్యాపారం చేస్తూ కంటి నిండా నిద్రపోవాలి. కళాకారులు, క్రీడాకారులు తమ తమ ప్రతిభని నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ మెరుగుపరుచుకుంటూ ఉండాలి. కొత్త నీరు వస్తూనే ఉంటుంది. వారి ధాటికి తట్టుకుని నిలబడాలి అంటే మీ ప్రతిభా పాటవాలు నిత్యనూతనం కావాలి, కాలానుగుణంగా మారాలి. ఇంకా ఇంకా నైపుణ్యాన్ని పెంచుకోవాలి. అప్పుడే మీ కళకు, ఆటకు డిమాండ్ పెరుగుతుంది, కాసుల్ని కురిపిస్తుంది. ప్రపంచీకరణ ప్రభావం. ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది.
మల్టీనేషనల్ కంపెనీలు ప్రతి దేశంలోకి ప్రతి పట్టణంలోకి విస్తరిస్తున్నాయి. దేశాల ఎల్లల్ని అంతర్జాతీయ వ్యాపారం చెరిపేస్తోంది. ఉద్యోగార్థం ప్రపంచంలోని ఏ మూలకైనా వెళ్ళిపోతున్నారు. ఐటీ పుణ్యమాని ఇక్కడే ఉండి విదేశీ పనుల్ని చక్కబెడుతున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉద్యోగాలు పెరిగాయి, అవకాశాలు పెరిగాయి, జీతాలు చాలా బాగా పెరిగాయి. ఒత్తిడి అదే స్థాయిలో పెరిగింది. తల్లిదండ్రులు రిటైర్ అయ్యేప్పటికి జీతం కన్నా ఎక్కువగా మొదటి నెలలోనే డ్రా చేస్తున్నారు వారి అబ్బాయిలు అమ్మాయిలు. చిన్న వయసులోనే పెద్ద జీతాలు, డబ్బు విలువ తెలిసేలోగానే జేబు నిండా డబ్బు. వీకెండ్స్లో పబ్స్, షాపింగ్, రెస్టారెంట్స్, మల్టీప్లెక్సెస్, ఎన్నో సరదాలు తీర్చే మార్గాలు. భారీ జీతంతో పాటు పని బాధ్యత భారీగా పెరిగాయి. టార్గెట్స్ తరుముతూ ఉంటే ఒత్తిడికి లోనవుతూ పరుగు పెట్టాల్సి వస్తోంది. మానవ సంబంధాల మీదే కాదు, వైవాహిక బంధాల మీద కూడా దాని ప్రభావం కనిపిస్తోంది. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు పడక గదిలోకి ప్రవేశిస్తున్నాయి. వ్యాపారస్తులు కూడా పోటీని తట్టుకోవడానికి, లాభాలు పెంచుకోవడానికి అధికాధికంగా శ్రమిస్తున్నారు. వారికి కాసింత విశ్రాంతి దొరికేది విమాన ప్రయాణాల్లోనే అంటే అతిశయోక్తి కాదు. బాగా డబ్బు సంపాదిస్తే జీవితంలో సమస్యలన్నీ తీరిపోతాయని, స్వర్గం అరచేతికి అందుతుందని భావించడం ఒక భ్రమ. డబ్బు కన్నా విలువైంది జీవితం. జీవిత సాఫల్యత డబ్బులో లేదు, సంతృప్త జీవితంలో ఉంది, కుటుంబ జీవనంలో ఉన్నది, ధర్మాచరణలో ఉన్నది.